బ్రేకింగ్ న్యూస్. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ నిధులు తీసుకురావటం లేదని ఆరోపణలు చేయటం నేపథ్యంలో ప్రస్తుతం కార్యకర్తలతో కలిసి క్యాంప్ కార్యాలయంలోకి చొరబడేందుకు ప్రయత్నం చేశారు. ఆమె కార్యాలయంలో సీఎం రేవంత్ ఫోటో పెట్టారు ఆంక్షారెడ్డి. సీఎం రేవంత్ తో మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తేవాలంటూ ఆంక్షారెడ్డి ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి పివి రావును అడిగి తెలుసుకుందాం. పివి రావు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిని గత కొన్ని సంవత్సరాలుగా పట్టించుకోవట్లేదు. ముఖ్యమంత్రి ద్వారా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గం అభివృద్ధి చేయాల్సినటువంటి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారంటూ డీసీసీ అధ్యక్షులు ఆంక్షారెడ్డి సేపటి క్రితమే తన యొక్క అనుచరులతో పాటు ముఖ్యంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో కూడా లేదు, రేవంత్ రెడ్డి ఫోటో అంటూ ఆ ఫోటో తీసుకుని ప్రదర్శనగా వెళ్లి లోపల ఫోటో పెట్టడం, అదేవిధంగా బయటకు వచ్చి ఆమె విమర్శలు గుప్పించారు. ఎందుకంటే నియోజకవర్గంలో అభివృద్ధి ఆగిపోయింది, మాజీ ముఖ్యమంత్రిగా ఉండి నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధిని దూరం చేస్తున్నారు, కాబట్టి ఇప్పటికైనా ఆయన మేల్కొని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆమె చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆ లోపల కూడా అద్దాలు పగలగొట్టారంటూ బీఆర్ఎస్ లో ఆరోపణ చేస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి తన అనుచరులతో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. మొత్తం అద్దాలు పగిలుంటాయని ఏసీపీ నరసింహులు కూడా పరిశీలించారు. కేసు నమోదు చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. మొత్తం మీద కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ. ఎందుకంటే ఆంక్షారెడ్డి ఆరోపణలు చూస్తే మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు, ప్రజలకి అందుబాటులో ఉండలేదనేది ప్రధాన ఆరోపణగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఆయన చొరవ తీసుకొని నియోజకవర్గ అభివృద్ధి గుట్టుపడకుండా చేయాలని ఆమె కోరే పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద అయితే పరిస్థితి సతుమరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొత్తం పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. ఏదైతే క్యాంపు కార్యాలయంలో అద్దాలు పాల్గొట్టారు, నానా బీభత్సం చేశారు లోపలని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ కేసు నమోదు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ధనలక్ష్మి, అయితే తీవ్ర ప్రస్తుతం సీఎం రేవంత్ తో కూడా మాట్లాడతాను, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నిధుల విషయంలో ఆయనతో మాట్లాడి సీఎం రేవంత్ తో మాట్లాడి ఆమె నిధులు కూడా తీసుకొస్తాను, అభివృద్ధి చేస్తానంటున్నారు. ఈ నేపథ్యంలో మరి సీఎం రేవంత్ ని ఎప్పుడు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి? అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఆంక్షారెడ్డి వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన మాజీ ఎమ్మెల్యేగా గజ్వేల్ నుంచి గతంలో పనిచేస్తున్నారు. ఆమెకు రాజకీయ వారసత్వం ఉంది. యూత్ కాంగ్రెస్ లీడర్ గా కూడా ఆమె పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రితో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఆ కుటుంబానికి ఉన్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మేము ముఖ్యమంత్రిని కలుస్తాము, నిధులు కూడా తీసుకొస్తాం. కానీ ఆయన కూడా కేసీఆర్ కూడా బాధ్యత ఉంది కదా, ఆయన ఎందుకు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడు, నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని ఎందుకు ఆయన పట్టించుకోవట్లేదని ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ లోపలనే ముఖ్యమంత్రి కలిసి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకొస్తానని కూడా కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. ఎప్పుడు కలుస్తారని ఇది విధంగా మనకైతే సమాచారం అయితే లేదు. ధనలక్ష్మి, ఓకే, థ్యాంక్ యూ పివి రావు. ఈ అసెంబ్లీలో మా గజ్వేల్ కి ఇది కావాలి అని ఒక్క చిన్న మాట చెప్పండి. మరి రేవంత్ ఈ అసెంబ్లీలో మా గజ్వేల్ కి ఇది కావాలి అని ఒక్క చిన్న మాట చెప్పండి. మరి రేవంత్ నెట్లియడం మేము కూడా చూస్తాం. మీరు మా గజ్వేల్ ప్రజల కోసం ఏం చేస్తలేరు, మాకు ఒక ఎమ్మెల్యే లేడు, మా ఎమ్మెల్యే లేడు అనేసి మేము ఇన్ని రోజులు ముందకెళ్తున్నాం. మా ప్రజలకు ఏం కావాలన్నా సీఎం దగ్గరికి తెచ్చుకుంటున్నాం. దయచేసి ఇప్పటి వరకు సీఎం రేవంత్ అన్న ఇప్పటికీ మీకు చాలా మర్యాద ఇచ్చాడు. ఆ మర్యాద కొరకే ఇన్ని రోజులు మీకు మర్యాద ఇచ్చాము. ఎప్పుడైనా మీ పేరు ముందు కేసీఆర్ గారు అన్నాం. ఇప్పటి నుంచి ఏం లేదు. కేసీఆర్ చిట్కేసి చెప్తున్నా, దమ్ముంటే వచ్చి పని చేయి. నువ్వు అట్లానే పండుకొని మా గవర్నమెంట్ ఇచ్చిన పైసలు తిని అట్లనే తిని తాగి వంట అంటే కాదు. దయచేసి ఇప్పుడు కొత్తగా బస్ స్టాండ్ అని తీసుకొస్తున్నారు. 10 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వమే బస్ స్టాండ్ కూలగొట్టి బస్ స్టాండ్ లేకుండా చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చి బస్ స్టాండ్ కావాలి, బస్ స్టాండ్ రమ్మను కేసీఆర్ని వచ్చి బస్ స్టాండ్ గురించి అడుగుమను. ఎమ్మెల్యే కదా, ఆయన కదా అడగాల్సి.